బావా. నువ్వెవరు? అదేంటి బావా, బుజ్జిని. సారీ, బుజ్జిని. యా బుజ్జి. ఎందుకు వచ్చావు? గోరింటాకు పెడతా అన్నావుగా. మీ నువ్వే అన్నానా అని ఉంటాను. పోనీ అక్కను గాని అత్తను గాని అడగచ్చు కదా. నువ్వే పెట్టు. ఓకే ఓకే, లెట్స్ గూగుల్ ఇట్. చెయ్యవు. ఓ ఆఫ్ కోర్స్, సిల్లీ మీ. హే, కథలకు పాడవుతుంది. ఏ పిచ్చి గీతైనా పండుతుందిగా. ఏంటి గోరింతాకంటే అంత అంత ఇష్టమా? చిన్నప్పుడు గోదావరి ఒడ్డున ఇసుక గూళ్ళు కట్టుకునే వయసు నుంచి పెద్దయ్యాక మనసులో అందమైన ఊహలు గూళ్ళు కట్టుకునే వయసు దాకా నాకు ఇష్టమైనవి రెండే రెండు బావా. ఒకటి నువ్వు. రియలీ? థ్యాంక్ యూ. రెండు ఇది. వారానికో 10 రోజులకో ఈ గోరింటాకు వెలిసిపోవచ్చు బావా, కానీ ఈ జ్ఞాపకాలు నాలో ఎప్పటికీ చెరిగిపోవు బావా. వెరీ ప్రిటీ. బాగుంది, నువ్వు బయలుదేరు. బావా, పాపిట్లో బొట్టు పెట్టించుకుందాం అనుకున్నా. పోన్లే, ఇదైనా దక్కింది. థ్యాంక్స్ బావా. ఓకే ఓకే. అక్క, యూర్ సో లక్కీ. సీత, సీత! ఏంటి చూసావా, ప్రపంచంలో అందరితోనూ బాని మాట్లాడతాడు, నాతో తప్ప. అది కాదే, నేను ఏం చెప్పక్కర్లేదు, నేనంటే ఇష్టం లేదంతే. అవే మాటలే. తన లైఫ్ లో వేరే ఎవరో అమ్మాయి కన్ఫర్మ్ గా ఉంది. ఏ డాక్టరో ఏ నర్సో. అందుకే యుఎస్ లో కూడా నాతో మాట్లాడు. నేను వెళ్ళిపోవడమే కరెక్ట్. సీత, అదేంటి ఇలాంటి అనుమానం పెట్టావు? బంగారాజు, నిన్నే! నువ్వు చేసిన పని ఏమైందో చూసావా? వాళ్ళు ఇప్పుడే విడిపోయేలా ఉన్నారు. అంతా నీ వల్లే. అలా మాట్లాడతావేంటి సత్యమా? నా కొడుకు మీద నాకు ప్రేమ ఉండదా? ఉండదని కాదు బంగారం, వాడికి నేను, నాకు వాడి తప్ప వేరెవరు ఉన్నారు? ఒంటరి బతుకు కదా, అందుకే వాడి విషయంలో కొంచెం ఎక్కువ కంగారు పడుతున్నాను. సత్య, నే ఎలా పోయానే? నా కర్మకి పోయావు. నిండు 100 ఏళ్ళు నాతో ఉంటావని ఎంత మురిసిపోయానో తెలుసా? పెళ్లి తంతు నా కళ్ళ ముందు తిరుగుతుండగానే యాక్సిడెంట్లో పోయావు. ఎంత ఏడ్చానో తెలుసా? మొండి దానిలా తయారై వాడిలో నిన్ను చూసుకుంటూ బ్రతికాను. ఇప్పుడు వాళ్ళు విడిపోతే నేను చచ్చిపోతాను బంగారం. నీలాంటి పెళ్ళాం నాకు దొరకడం నా అదృష్టమే. సరేలే, కోడలికి మొగుడితో ఎలా మసులుకోవాలో చెప్పు. ఆ పిల్ల వైపు నుంచి ప్రయత్నం చేస్తే ఏమైనా లాభం ఉంటుందేమో. సరే, కష్టాలన్నీ నాకే వస్తాయి, నా కర్మ. నువ్వు జరుగుతున్న దాని గురించి బాధపడుతున్నావు, నేను జరగబోయే దాని గురించి భయపడుతున్నాను. రాబోయే ప్రమాదం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. సీత, ముగ్గుడు ఇలా ఉండాలి అలా ఉండాలని మనం కొన్ని ఆశలు పెట్టుకుంటాం. అలాగే పెళ్ళాం ఎలా ఉండాలో వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి. ప్రతి ఆడది ముగ్గుడు మీద చెప్పే నెపం ఒకటే, పెళ్ళాం మీద అస్సలు ధ్యాస ఉండట్లేదని. దానికి ప్రతి మగాడు చెప్పే సాకు ఒకటే, పని అడావడిలో పడిపోయానని. ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. వాడి ముందు నువ్వు నవ్వుతూ వెళ్ళావనుకో, నీ పక్కన కూర్చుని నీ మొహమే చూస్తూ ఉంటాడు. లేకపోతే లుంగీ కట్టుకుని టీవీ ముందు కూర్చుంటాడు. మొగుడు మనకి 24 గంటలు అవసరం ఉన్నా లేకపోయినా, నవ్వినా మాట్లాడినా పొగుడుతూ ఉండాలి. పెళ్ళాం పొగిడితే వాళ్ళకి అంబారు ఎక్కినట్టు ఉంటుంది. పొగిడితికి ఏ మనిషైనా పడిపోతాడు. మొగుడైతే అలా పడి ఉంటాడు. యుద్ధంలో ఆయుధాలు దాచుకోకూడదు, పడగదిలో అందాలు దాచుకోకూడదు. అక్కడ అవి గెలిపిస్తాయి, ఇక్కడ ఇవి గెలిపిస్తాయి. వెళ్ళు, వెళ్ళమంటుంటే వెళ్ళు. రాము, సినిమాకి వెళ్దామా? సినిమానా? వై? ఇటు రావే.
తను సినిమాకి తీసుకువెళ్ళమంటే ఎందుకంటావేంటి? ఈవినింగ్ 6 o'clock ఇంపార్టెంట్ కాల్ ఉంది సత్యమా. 6 గంటలకే కదా, మీరు 5 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తారు. సత్యమా, వాట్ ఐ మీన్ టు సే, నువ్వేం చెప్పక్కర్లా, నేను చెప్తున్నా. తీసుకెళ్ళు. నువ్వేం చెప్తే అది. 15 minutes to go, 15 minutes to come, 3 hours. రామ్ రాము బైక్ మీద వెళ్దాం. No, 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 no. Car is safe. అత్తయ్య No, no. Bike. సరే చూడరా, ఏం షేపులరా. కాలవ గట్లాగుంది. తీసుకెళ్ళి ఏదోటి చేసేయాలరా. లంచ్ కొత్తావా, మంచి కొత్తావా, బా వస్తుందంటావా? దిగో. డాక్టర్ గారు వస్తున్నారా, క్లాస్ పీక్తారు. రెడీగా ఉండండి. నేను రెడీ. నా ఫ్యామిలీ జోలికి వస్తారా మీరు? వాసిబడి తస్సదియా. చెప్పాను కదండి వీళ్ళందరికి వీక్నెస్ అనే. మీ వీక్నెస్ కి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి కదరా. ఎవడరా ఇక్కడ షేపుల గురించి మాట్లాడింది? ఆడే ఆడే వాసిబడి తస్సదియా. వత్తాదులు వచ్చారు. రండి. ఆ పోరంబోకి ఎదవలకు నువ్వు అత్తాసా బోకెద. నువ్వేమన్నావురా? ఇప్పుడు కాలువ గట్టు, అప్పుడేమో పిట్ట పిట్ట అన్నానండి. ఇదిగో పెట్ట. అబ్బా అక్క, పెట్టపెట్లు అంటే నువ్వు కాదక్క, ఆకాశంలో ఎగిరే పెట్లు. బావు కొట్టేత్ర చెప్పక్క. వాట్ హ్యాపెండ్? వేర్ am I? సినిమాకి వెళ్తున్నావు రాము. సినిమా ఇస్ నైస్ కదా. సినిమా చూస్తే కదా. హ్యాడ్ ఎ వెరీ నైస్ టైం సీత. అవును. కేర్ఫుల్. ఓకే ఓకే. టైం అయిపోయింది. రాము రాము కాఫీ.
సీత కాఫీ